వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో భాషా నైపుణ్యాలు, సాధించాల్సిన సామర్థ్యాలు, తరగతి గది అన్వయం, వీటిలో నుండి వచ్చిన ప్రీవియస్ బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. భాషా నైపుణ్యాలు, సాధించాల్సిన సామర్థ్యాలు, తరగతి గది అన్వయం, వీటి నుండి ప్రశ్నలు తెలుసుకుందాం. భాషా నైపుణ్యాలు 4. అవేంటంటే శ్రవణం అంటే వినడం, భాషణం మాట్లాడడం, పఠనం చదవడం. టీఎస్ టెట్ 2022. లేఖనం రాయడం. భాషా నైపుణ్యాలు పరస్పరాశ్రితాలు. డిఎస్సి 2018. వక్త ప్రసంగాన్ని వింటూ ముఖ్యాంశాలు రాసుకోవడంలోని సామర్థ్యాలు వినడం, రాసుకోవడం. టీఎస్ టెట్ 2022. శ్రవణం. క్లార్ రోజర్స్ భావ ప్రసరణలో వ్యక్తి విఫలం కావడానికి ప్రధాన కారణం అతను సరిగా వినకపోవడమే. డిఎస్సి 2018. శ్రవణం యొక్క లక్షణాలు: శ్రోత మాట్లాడకుండా ఉండడం, వినడానికి సంసిద్ధత, వక్తకు స్వేచ్ఛనిచ్చుట, వక్తవ్యాంశంపై మనస్సు కేంద్రీకరణ, భావ వ్యక్తీకరణ తీవ్రత, సహనం, వక్త కంఠధ్వని, నిష్పక్షపాతం. మాధ్యమిక దశ. వాచకంలోని నీతి, శతక పద్యాలు వినిపించాలి. అద్భుత, కరుణ, భక్తి, హాస్యరస పద్యాలు, కథలు వినిపించాలి. డిఎస్సి 2018. భాషణం నుండి ప్రశ్నలు. ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త పి. గుర్రే భాషణాన్ని క్రింద పేర్కొన్న అంశాలు ప్రభావితం చేస్తాయని, విద్యార్థులకు మాట్లాడడంలో శిక్షణను ఇచ్చేటప్పుడు 4 అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి అన్నారు. డిఎస్సి 2018. ధ్వనుల వినియోగం, ఎదుటి వ్యక్తులకు అందించదలుచుకున్న సమాచార వినిమయానికి ఉపయోగించే భాషా రూపం, వక్తల వ్యక్తిత్వం. భాషకు మూలం వాక్కు. భాషా బోధన దేనితో ప్రారంభమవుతుంది? వాచిక చర్య. టెట్ 2018. వాచిక చర్యకు శిక్షణ ఇచ్చేటప్పుడు క్రింది 4 అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. డిఎస్సి 2018. నూతన శబ్ద పరిచయం, విషయ పరిచయం, ఉచ్చారణ దక్షత, భావ ప్రకటనా కౌశలం. చక్కని భావ వినిమయానికి ఆధారమైనది మాట. డిఎస్సి 2018. భాషణం లక్షణాలు. టెట్ 2018. బాలగేయాలు, శిశుగీతాలు. తెలిసిన విషయం నుండి తెలియని విషయానికి అనే మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాన్ని అనుసరించి పాఠశాలకు వచ్చిన విద్యార్థికి చెప్పే అంశం బాలగేయాలు. డిఎస్సి 2008. వర్ణనలు, వర్ణించడం. ప్రకృతి దృశ్యాలను వర్ణించడం, పాఠశాల కార్యక్రమాలను వర్ణించడం, విజ్ఞాన యాత్రలను, విహారయాత్రలను, వాటి విశేషాలను వర్ణించి చెప్పడం ద్వారా భాషణాన్ని పెంపొందించవచ్చు. ఉక్తరచన, వక్తృత్వ శిక్షణ ఇంపార్టెంట్. టెట్ 2018. ఉక్తి అంటే మాట, రచన అంటే కూర్పు, వక్తృత్వం అనగా మాట్లాడడం. టెట్ 2018. ఒక విధంగా సద్యోభాషణం,
అంటే సహచరులతో మాట్లాడడం ఉక్త రచనకు చెందినది. డిఎస్సి 2018. సలహాదారు గది, సలహాదారు బూతు, ద కాన్సోల్. డిఎస్సి 2018. ఉచ్చారణ దోషాలు, జాగ్రత్తగా సవరించవలసిన దోషాలు. ఉచ్చారణ దోషాలు ఏర్పడడానికి ప్రధాన కారణాలు 4. డిఎస్సి 2018. 1. వాగేంద్రియ లోపం, ధ్వనుల స్థానకరణ ప్రయత్నాలు సరిగా తెలియకపోవడం. వాగేంద్రియ అపరిపక్వత, పరిసర ప్రభావం, అశ్రద్ధ, తల్లిదండ్రుల అశ్రద్ధ. వేగోచ్చారణ దోషం అంటే వేగంగా మాట్లాడడం వల్ల వచ్చే దోషాలు. టెట్ 2018. ఈ దోషానికి ప్రధాన కారణం భయం, తాము మాట్లాడే విషయంపై సరైన అవగాహన, ఆత్మవిశ్వాసం లేకపోవడం. శ్రోతలు స్పష్టంగా అనుసరించలేనంత వేగంగా మాట్లాడడమే వేగోచ్చారణ దోషం. సమవేగరాహిత్యం, మాట్లాడేటప్పుడు మొదట నెమ్మదిగా మొదలుపెట్టి పోను పోను వేగం ఎక్కువ చేసి చివరలో అస్పష్టంగా అర్ధరహితంగా మాట్లాడే దోషం. టిఎస్ టెట్ 2016. సమస్వర రాహిత్యం, టెట్ 2018. మాట్లాడేటప్పుడు మొదట బాగా వినబడేటట్లు ప్రారంభించినా చివరకు పోయే కొద్దీ శ్రోతలకు వినపడకుండా స్వరాన్ని తగ్గించి మాట్లాడే దోషం. వర్ణ మార్పిడి దోషాలు, వర్ణ వ్యత్యయం. డిఎస్సి 2018. నవ్వులాట, నవ్వుటాల, జగదొంగ, గజదొంగ, సుతిలి, తుసిలి, మిగిలిన, మిలిగిన. పఠనం నుండి, లిఖిత రూపంలో ఉన్న విషయాన్ని చదివి దానిలోని భావాన్ని అర్థం చేసుకోవడమే పఠనం అంటే చదవడం. ఇంపార్టెంట్. టెట్ 2018. భాషణం, నిత్య జీవిత వ్యవహారానికి ఎక్కువగా ఉపయోగపడేది భాషణం. పఠనం, జ్ఞాన సంపదకు తోడ్పడేది. చక్కగా మాట్లాడగలగడం అనేది చక్కగా చదవగలిగే శక్తిని పెంపొందిస్తుంది. శ్రవణ భాషణ లేఖనాలను అభివృద్ధిపరచగలది పఠనం. టెట్ 2018. డిఎస్సి 2018లో వచ్చిన మరొక ప్రశ్న, ఎన్సిఈఆర్టీ టీచింగ్ రీడింగ్ ఏ ఛాలెంజ్ అనే పుస్తకంలో ఒక రచయిత చెప్పింది తెలుసుకోవడం, చెప్పిన దాన్ని అర్థాన్ని గురించి ఆలోచించడం, అది తెలిపే భావాన్ని నిర్ధారించడం, అది పఠితకు ఏ విధంగా మేలు చేస్తుందో నిర్ణయించడం. పఠనం. డిఎస్సి 2018. ప్రకాశ పఠనంలో లిపి, ఉచ్చారణ, ధ్వని ప్రధానమైనవి. డిఎస్సి 2015. వాగింద్రియాలకు చక్కని శిక్షణ లభిస్తుంది. టెట్ 2018. మౌన పఠనంలోని కొన్ని ప్రశ్నలు. మౌన పఠనాన్ని ఏ తరగతిలో ప్రారంభించవచ్చని కొందరి అభిప్రాయం. మొదటి తరగతి. క్రీడా పద్ధతిలో ఏ తరగతిలో మౌన పఠనం చేయించవచ్చు. రెండో తరగతి. 3, 4, 5 తరగతుల్లో చిన్న పేరాలను, చిట్టి కథలను మౌనంగా చదివించాలి. క్షుణ్ణ విస్తార పఠనాలకు ఆయత్తపరుస్తూ విషయ గ్రహణ శక్తిని పెంపొందించే పఠనం మౌన పఠనం. టెట్ 2018. మౌన పఠనం యొక్క ప్రయోజనాలు ఇంపార్టెంట్. వాగింద్రియాలకు అలసట, శ్రమ ఉండదు. టెట్ 2018. విస్తృతమైన జ్ఞానప్రాప్తికి సహకరిస్తుంది. టెట్ 2018.
గ్రంథాలయాల్లో, పఠనాలయాల్లో ఉపయోగించవచ్చు. ముఖ యంత్రంలో లోపం అంటే నత్తి ఉన్నవారికి అనుకూలం. తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని గ్రహించవచ్చు. టెట్ 2018 విస్తార పఠనానికి దారితీస్తుంది. టెట్ 2018 ఉన్నత స్థాయి విద్యార్థుల్లో వైయక్తిక పఠనాసక్తి పెంచి వారికి ఆనందానుభూతిని కలిగించి మౌన పఠన సామర్థ్యాన్ని పెంచే పఠనం విస్తార పఠనం. డిఎస్సిలో వచ్చిన 2018లో వచ్చిన ప్రశ్న. పఠనం బోధన పద్ధతులు: స్వరోచ్చారణ పద్ధతి, అక్షర పద్ధతి, ప్రాచీనాక్షర పద్ధతి. టెట్ 2018 నవీన అక్షర పద్ధతి. టెట్ 2018 పద పద్ధతి, వాక్య పద్ధతి, కథా పద్ధతి, పూర్ణ పద్ధతి. అక్షర పద్ధతిలో ఇంపార్టెంట్. అక్షర పద్ధతికి ఉన్న ఇతర పేర్లు ప్రాచీనాక్షర పద్ధతి, సాంప్రదాయ పద్ధతి, వర్ణ సమామ్నాయ పద్ధతి. ఇంపార్టెంట్. నవీనాక్షర పద్ధతి నుండి ప్రశ్నలు. వర్ణమాలలో ఉన్న వరుస క్రమాన్ని బట్టి కాకుండా ఆకారాన్ని, పోలికలను బట్టి అక్షరాలు నేర్పే పద్ధతి నవీనాక్షర పద్ధతి. టెట్ 2018 రూప సాదృశ్య పద్ధతి, షేప్ సిమిలారిటీ మెథడ్. అక్షరాలను వర్ణమాలలో ఉండే క్రమంలో గాక ఆకార సామ్యాన్ని బట్టి, ఆకృతిని బట్టి కొన్ని వర్గాలుగా చేసి నేర్పించే పద్ధతి రూప సాదృశ్య పద్ధతి. డిఎస్సి 2018 ఉదాహరణ: ల, ఆ, ఆ, ట, త, ఉ, ఊ, డ, ఢ. ఇందులో ప్రతి వర్ణము తత్పూర్వ వర్ణంతో రూపసాదృశ్యతను కలిగి ఉంటుంది. అందువలన మొదటి వర్ణం నేర్పిన విద్యార్థికి తరువాత వర్ణం నేర్పడం ఎంతో సులువుగా ఉంటుంది. లేఖనం, రాయడం, స్వీయ రచన. వీనిలో కొన్ని ముఖ్యమైనవి తెలుసుకుందాం. భాషా నైపుణ్యాలలో చివరిది లేఖనం. వాచిక చర్యకు అక్షర రూపమే లేఖనం. భాషణానికి ధ్వని మూలం, లేఖనానికి వర్గాలు మూలం. భాషణంలో ఉచ్చరించబడిన భాషాధ్వనులు కర్ణగోచరాలు. వాటిని నయనగోచరం చేయడానికి ఉపకరించేది లేఖనం. కర్ణగోచరాలు అంటే వినడానికి, నయనగోచరం అంటే చూడడానికి ఉపకరించేది లేఖనం. శ్రవణగోచరాలైన భాషాధ్వనులను అక్షిగోచరాలుగా లిపి రూపంలో రాయడమే లేఖం. టెట్ 2018 పఠనం, లేఖనాలలో దేనిని ముందు నేర్పాలి? పఠనం. పఠనాన్ని ముందు నేర్పాలన్నవారు రైబర్న్. లేఖనం. రాత నేర్పడం చాలా కష్టమైన చర్య. రైబర్న్. లేఖనం సులువు అన్నది మాంటిస్సోరీ. లేఖనాన్ని ముందు నేర్పాలి అన్నది మాంటిసోరీ. తెలిసిన దాని నుండి తెలియని దాన్ని నేర్పాలన్నవారు పెస్టాలజీ. రాతకు సంస్కృతంలో లిపి, లేఖనం అనే పేర్లు ఉన్నాయి. మంచి దస్తూరి అంటే రాత లక్షణాలు. టెట్ 2018 సమస్వర రాహిత్యం. టెట్ 2018 అంటే ఏకాక్షరాలు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషాక్షరాలు వచ్చినప్పుడు పాటించవలసిన లక్షణం. సమత. డిఎస్సి 2018 సమత అంటే సమానత. అక్షరాల ఆకారం, పరిమాణం ఒకే విధంగా రాయాలి. లేఖనం భేదాలు అంటే మంచి దస్తూరిని పెంపొందించే మార్గాలేంటో తెలుసుకుందాం.
ఒకటి దృష్టలేఖనం అంటే చూచివ్రాత, కాపీ, వరవడి, కరడాలు. డిఎస్సి 2018. ఉక్తలేఖనం, సంక్షిప్త లేఖనం, విస్తార లేఖనం, రాత, రాత పని. దృష్టలేఖనం అంటే చూచివ్రాత. విద్యార్థులకు మంచి రాత అలవడడానికి ఉపాధ్యాయుడు మొదట అభ్యాసం చేయించవలసింది చూచిరాత. ఎలిమెంటరీ స్థాయి వరకు నిర్వహించాలి. రాయబడిన అచ్చువేసిన అంశాన్ని విద్యార్థి చూసి తనలో తాను చదువుకుంటూ పలకపై కానీ కాగితంపై కానీ రాయడమే దృష్టలేఖనం. టెట్ 2018. దృష్టం అనగా చూడడం, లేఖనం అనగా రాయడం. లిపి రూపంలో ఉన్న అంశాన్ని విద్యార్థి చూసి రాస్తే అది దృష్టలేఖనం, చూచి వ్రాయడం అన్నమాట. వర్ణక్రమ దోషాలు సవరించుకోవడానికి ఉపయోగపడే లేఖనం దృష్టలేఖనం. కాపీ రైటింగ్, వరవడి, కరడాలు. ఉపాధ్యాయులు మొదటి వరుస పంక్తిలో చక్కగా రాసిన మేలు పంక్తిని చూస్తూ విద్యార్థులను మిగిలిన క్రింది వరుసలలో రాయమనడాన్ని కాపీ రైటింగ్ అంటారు. టెట్ 2018. కాపీ రైటింగ్నే మేలుబంతి రచన, మేలుబంతి లేఖనం, వరవడి అని కూడా అంటారు. తెలంగాణలో కరణాలు రాయడం అంటారు. డిఎస్సి 2018. ఉక్త లేఖనం వల్ల నిర్దిష్టమైన లేఖనం అలవడుతుంది. టెట్ 2018. శ్రవణ శక్తి, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. శ్రవణం, పఠనం, లేఖనానికి సమన్వయం ఏర్పడుతుంది. నగరగీతం అనే పాఠ్యాంశం ద్వారా కవి ఏం చెప్పదలుచుకున్నాడు? ఈ ప్రశ్నకు జవాబు రాయడం స్వీయ రచన. టిఎస్ టెట్ 2022. సృజనాత్మకత నుండి కొన్ని ప్రశ్నలు. 1-2 తరగతులు. గేయాలు అభినయంతో పాడగలగాలి. అభినయ గేయాలు పొడిగించగలగాలి. సంభాషణలను రాయగలగాలి 2వ తరగతిలో. బొమ్మ ఆధారంగా కథను ఊహించి మాట్లాడగలగాలి, చెప్పగలగాలి, రాయగలగాలి 2వ తరగతి. 3, 4, 5 తరగతులు. సూచనలు ఆధారంగా చిత్రాలను గీసి రంగులు వేయాలి. కథలను, గేయాలను పొడిగించగలగాలి. టిఎస్ టెట్ 2022, టిఎస్టిఆర్టి 2018. సంభాషణలు, కథలు రాయడం, వర్ణించి రాయడం, ఊహించి రాయడం, ఆత్మకథ రాయడం వంటివి చేయగలగాలి. ఏకపాత్రాభినయం, నాటకీకరణ చేయగలగాలి. టిఎస్టిఆర్టి 2018.